ఇక హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన లక్ష క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా తొలి దశలో నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున కేటాయించారు. ఇందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్, బోయినపల్లి మార్కెట్ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పేదల కోసం సమగ్ర ప్రణాళికతో అద్భుతమైన భవనాలు నిర్మించాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. ప్రభుత్వ స్థలంతో పాటు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని, అర్హులైన వారు 10,000 డిపాజిట్తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇల్లు కేటాయించాక లబ్ధిదారులు తమ వాటాగా 6 లక్షలను దశల వారీగా చెల్లించి ఇళ్లను సొంతం చేసుకోవచ్చని, అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీ గణేష్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి 16 కాన్స్టిట్యున్సీలకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ చొప్పున 480 ఇల్లులు ఇస్తారు. ఆ 480 ఇల్లులు మన కంటోన్మెంట్ లో కూడా ఇస్తారు. కాబట్టి కంటోన్మెంట్ లో ఎక్కడ కడుతున్నారు, స్థలం ఏందని ఇలా కాంగ్రెస్ నాయకులతోటి ఈ సైట్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ మహేంద్రస్నేమో అక్కడ ఆర్ఐఓలతోటి ప్లస్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ తిరుమలగిరికి ఏమో మన తిరుమలగిరి ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు. ఇక్కడ 1.5 ఎకర్ సుమారు 1.5 ఎకర్ ల్యాండ్ ఉంది, క్లియర్ ఉంది. ఇక్కడ స్టార్ట్ చేస్తారు, మహేంద్రస్ లో స్టార్ట్ చేస్తారు. మహేంద్రస్ లో కూడా ఏదైతే కడుతున్నారో ఆల్రెడీ 2.5 నెలల క్రితమే కంపౌండ్ వాళ్ళు కూడా కట్టారు. 11 ఎకరాలకి 11 ఎకరాలు హౌసింగ్ బోర్డు అధీనంలోనే ఉంది. వెంటనే అది స్టార్ట్ చేస్తారు. ఇది స్టార్ట్ చేసి కంటోన్మెంట్ ప్రజలకి నా విజ్ఞప్తి, మీరు కూడా 10,000 రూపాయలు తోటి మీ సేవలో కావచ్చు, మీ ఫోన్ ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఈ 480 ఇల్లులు మీకు కూడా వస్తుంది. దీంతో 480 ఇంట్లో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ముందు మన జాగాని ఇచ్చినప్పుడు అది కడుతుండే కాబట్టి అది ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్ ఇంత ల్యాండ్ సేకరణ చేసి ఇవ్వడం ద్వారా కట్టడానికి ఏ విధంగా అయితే ఇందిరమ్మ ఇల్లు చొప్పున ఇల్లు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తారో అదే మాదిరిగా ఈ యొక్క ల్యాండ్ లో కూడా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ప్రతి ఫ్లాట్ కి ఇస్తుంది. 11 లక్షలు ఖర్చు అవుతుంది. 6 లక్షల రూపాయలు వచ్చేసి వారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉందో